తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే ఆషాఢమాసం బోనాల వేడుకలు ఈ నెల 26న గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం జూబ్లీహిల్స్ లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆషాఢమాసం బోనాల పండుగకు సంబంధించి అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన మాట్లాడుతూ జూన్ 26న గోల్కొండ శ్రీ జగదంబ మహంకాళి ఆలయంలో తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 13న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర, 14న రంగం, 20న అక్కన్న మాదన్న బోనాల జాతర, లాల్ దర్వాజా బోనాలు జరుగుతాయన్నారు. జూలై 24న బోనాల పండుగ ముగుస్తుందన్నారు. నెల రోజుల పాటు జరిగే ఆషాఢమాసం బోనాల పండుగ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేసిందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆషాఢమాసం బోనాలు ఈ నెల 26న ప్రారంభమవుతున్నాయి. అది కూడా లంగరోజ్ చౌరస్తా నుంచి తెలంగాణ ప్రభుత్వం పట్టు వస్త్రాలు తీసుకొస్తారు. అక్కడి నుంచి చోటా బజార్ వరకు, అక్కడి నుంచి ఏదైతే అమ్మవారి విగ్రహం ఉంటుందో అది తీసుకొచ్చి మన గోల్కొండ కోట 5 o'clock వరకు రీచ్ అవుతుంది. ఆ రోజు 26వ తారీఖున జరిగిన ముఖ్యమైన ఏదైతే ఈ ఏర్పాటు ఉన్నదో ఆ రోజు జరుగుతుంది మేడం. ఈ గోల్కొండ జగదాంబ అమ్మవారి టెంపుల్కి భక్తులైతే దగ్గరగా నెల మొత్తము 40 లక్షల అంచనా ఉన్నది. ఈ భక్తులకి ఎటువంటి ఆకంఠం తగలకుండా గవర్నమెంట్ వాళ్ళు, వాటర్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, హెల్త్ కానీ, శానిటరీ కానీ అందరికీ ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాళ్ళ పనులు వాళ్ళలో ఉన్నారు మేడం. బారికేడ్స్ కూడా 2 days అయింది, స్టార్ట్ అయిపోయింది. గోల్కొండ అమ్మవారి దగ్గర పెయింటింగు అన్నీ ఏమైతే అన్నీ అయిపోయింది మేడం. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ వర్క్ నడుస్తున్నాయి మేడం. కొత్త 2-3 daysలో ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. వచ్చే భక్తులకి ఎటువంటి ఆకంఠం కదలకుండా భక్తులకి తండోపతండాలుగా వస్తారు. మనకి ఈ 9 పూజలు ఉంటాయి మేడం. 9లో 26 ఒకటి ఉంటుంది, జూలై 24th ఎండింగ్ అవుతుంది. మొదటి భోజనం కూడా బోనం ఇక్కడే, లాస్ట్ భోజనం కూడా ఇక్కడే ఉంటుంది. కనుక మనం ఈ వచ్చే భక్తులకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రశాంతంగా ఈ అధికారులందరూ కలిసి కూడా వాళ్ళ నిమగ్నమే ఉన్నారు, వాళ్ళ పనిలో ఉన్నారు. ఇబ్బంది తగలకుండా మేము మా వాలంటీర్స్ కూడా వాళ్ళకి స్వాగతం పలుకుంటూ దర్శనం ఫ్రీగా చేపిస్తూ ఎలాగైతే వాళ్ళు వచ్చారు ప్రశాంతంగా అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని దర్శనం చేసుకున్నాను మేము కోరుతున్నాం మేడం. రాష్ట్ర ప్రభుత్వం 28 ప్రధాన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తుందని, ఇందులో మంత్రులు పాల్గొంటారని, 19 దేవాలయాల్లో ఈవోలు, దేవాలయ శాఖ అధికారులు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు ముందుగా దేవాలయాలను సందర్శించి ప్రణాళిక రూపొందించుకుని ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆర్టీసీ అదనపు బస్సులు నడపాలన్నారు. 700 మంది కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఉంటాయన్నారు. గవర్నమెంట్ ఎవరైతే వచ్చారో థర్స్డే, సండే ఆ రోజుల్లో కంపల్సరీగా మనకు ఎంట్రీ ఫ్రీ ఉంటుంది, భక్తులు వెళ్ళొచ్చు. 2 రోజుల మట్టుకు కూడా పబ్లిక్ చాలా మంది వస్తారు. ఇప్పుడు ఏమైందంటే మేడం, మంగళవారం కూడా భక్తులు చాలా మంది వస్తారు. మంగళవారం కూడా పూజలు కూడా జరుగుతున్నాయి. మంగళవారం కూడా దగ్గరగా 1 lakh అట్లా వస్తూనే ఉన్నారు. ఇది కూడా మాట్లాడాము. మంగళవారము, సండే రోజున 3 days అయితే ఉన్నదో అది కూడా ఫ్రీ చేయాలని, ఎంట్రన్స్ ఫ్రీ చేయాలని మేము గవర్నమెంట్ వాళ్ళని కోరినాము. అది కూడా తొందరలోనే అవుతుంది. బోనాలు చాలా మంది తీసుకొస్తారు మేడం. శివశక్తులు తీసుకొస్తారు, చాలా మంది తీసుకొస్తారు. వాళ్ళకి సపరేట్గా క్యూ అనేది ఒకటి ఏర్పరిచినాము. వారికి కూడా ఎటువంటి ఆటంకాలు ఉండవు. వాళ్ళకి పోలీస్ బందోబస్తు వాళ్ళకు ఉంటుంది. ఎవరైతే బోనం తీసుకొచ్చారో వాళ్ళు ముందుగా పంపిస్తున్నారు మేడం. తర్వాత 2 క్యూ లైన్లో పెట్టినాము. ఆ క్యూ లైన్లో ఒకటి విఐపీది ఉంటుంది, బోనం వాళ్ళు కూడా సపరేట్గా చేస్తున్నాము. ప్రజలకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తాం మేడం. అంటే ఎగ్జాక్ట్ 2 ఉన్నాయి మేడం. ఎంటర్ మంత్కి 2 ఉన్నాయి. ఒకటేమో విఐపీ వాళ్ళకు ఉన్నది, ఒకటేమో నార్మల్ పబ్లిక్ వాళ్ళకు ఉన్నది. శివశక్తులకి విఐపీ ఒకటే దాటుతుంది మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తుంది.
మొత్తం ట్రాఫిక్ వాళ్ళు కూడా ఎక్కడైతే దర్వాజాలు ఉన్నాయో అక్కడ వరకు క్లోజ్ చేస్తారు. అక్కడి నుంచి 7 సీటర్ తోటి పబ్లిక్ని తీసుకొచ్చి భక్తులు మాత్రం వస్తారు మేడం. వాళ్ళకైతే శివశక్తుల గురించి వాళ్ళకైతే ఏదైతే అర్బర్షన్ క్యూలు అని వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకు కూడా మేము ఎక్కడైతే ఎంట్రన్స్ పోలీస్ వాళ్ళకి కూడా వాళ్ళకి చెప్పినాము వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ వాళ్ళని పంపించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం మేడం. వాళ్ళకి ఈసారి మా తరపు నుంచి కానీ మా ఎండోమెంట్ ఇచ్చిన ట్రస్ట్ బోర్డ్ తరపు నుంచి కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి బాగా దర్శనం చేపిస్తామని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.